ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం నిత్యము చదివేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవునికి మనం ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మనం ఎప్పుడైతే వాక్యం చదవడం ప్రారంభిస్తామో దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు మనం మన జీవితాల్ని ఎలా సరిదిద్దుకోగలుగుతామో ఈ వాక్యమే మనకు నేర్పిస్తుంది. మనం పాపపు జీవితం నుంచి వెళ్లకుండా ఈ వాక్యం మనల్ని అడ్డుకుంటుంది. అలాగే మనం బ్రతకడానికి మనకి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. కాబట్టి మన ఆత్మకి ఆహారం అంటే ఏంటి? వాక్యమే. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అప్పుడు మనకి ఆత్మకి ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఈ వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. అలాగే మనం విన్న వాక్యం ఏంటి, చదివిన వాక్యం ఏంటి, మనం వేరే ఒకరికి బోధించేవారిగా ఉండాలి. అప్పుడే కదా అనేక ఆత్మలను మనం రక్షించగలుగుతాము. ఈ లోకంలో సువార్త తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు తెలిసిన వాక్యం, మనం చదివిన వాక్యాన్ని మనం ఇతరులకి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు కూడా మారగలుగుతారు. అప్పుడు దేవుని రాజ్యాన్ని వాళ్ళు కూడా స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తెలిసింది ఆ విషయం ఈ విషయం కాకుండా దేవుని వాక్యాన్ని మాత్రమే మనం అందరితో పంచుకునే విధంగా ఉండాలి. ఆమేన్.